అడ్రస్ అడుగుతున్నట్టుగా వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకు వెళ్లారు ఇద్దరు దుండగులు. తెనాలి మారిస్పేట రావివారి వీధి 2వ అడ్డ రోడ్లో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఇద్దరు నిందితులు స్కూటీపై వృద్ధురాలిని అనుసరిస్తూ వచ్చి మరీ చోరీ చేసుకు వెళ్లటం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. తెనాలిలో చైన్ స్నాచింగ్ దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. రోడ్డు మీద ఒంటరిగా కనబడుతున్న మహిళలు, వృద్ధులను టార్గెట్ చేస్తూ వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసులు కూడా అపహరించుకెళ్తున్న సంఘటనలు అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనకి ఇందుకు ఉదాహరణగా చూసుకుంటే కనుక తెనాలి మారిస్పేట ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ మారిస్పేట రావివారి వీధి 2వ లైన్కి చెందిన సరస్వతి అనే వృద్ధురాలు, 80 ఏళ్ల వృద్ధురాలి మెడలో కొద్దిసేపటి క్రితం ఇందాక ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధురాలి మెడలో నుంచి కూడా బంగారపు చైన్ కూడా లాక్కు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ రావివారి వీధి 2వ లైన్లో నివాసం ఉంటుంది సుగ్గుల సరస్వతి అనే వృద్ధురాలు, 80 ఏళ్ల వృద్ధురాలు. ఇక్కడ రావివారి వీధి 2వ లైన్లో కూడా ఇక్కడ నివాసం ఉంటుంది. అయితే ఆవిడ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఆ గుడికి వెళ్ళి ఇంటికి వస్తున్న క్రమంలో కూడా ఆవిడను అనుసరిస్తూ వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు, బైక్పై వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఇంట్లోకి వెళుతున్న వృద్ధురాలిని కూడా అటకాయించి అడ్రస్ అడుగుతూ కూడా ఆవిడని మాటల్లో పెట్టి ఆ మెడలో ఉన్నటువంటి బంగారపు గొలుసును కూడా తెంచుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ దృశ్యాలు మొత్తంగా కూడా సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి. పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఆ వృద్ధురాలు నడుచుకుంటూ రావటం, ఆ వెనుకమాలే బ్లూ కలర్ స్కూటీ మీద కూడా ఇద్దరు వ్యక్తులు ఆవిడని ఫాలో అవుతా కూడా రావటం, ఆవిడ మెయిన్ రోడ్లో నుంచి వచ్చి ఈ రావివారి వీధి 2వ లైన్లోకి తిరిగి ఆవిడ ఇంటికి వెళుతున్న క్రమంలో కూడా ఒక వ్యక్తి ఆ రోడ్డు మీద బండి ఆపి నిలబడి ఉంటే ఆ బండి వెనకమల కూర్చున్న మరో వ్యక్తి కూడా ఆవిడని అనుసరిస్తూ కూడా వచ్చి ఇంటి దగ్గరికి రాగానే, ఇక్కడ మన స్క్రీన్ మీద కనబడుతున్న ఈ దృశ్యాలు అయితే మీరు చూడొచ్చు, ఇంటి దగ్గరికి రాగానే కూడా ఆ ఇంట్లోకి వెళుతున్న ఆమెను ఇక్కడే ఆపి అడ్రస్ అడుగుతున్నట్లుగా కూడా ఆవిడ మాటల్లో పెట్టి, ఆ వృద్ధురాలు ఎవరైతే సరస్వతి ఉన్నారో ఆవిడ మాటల్లో పెట్టి ఆ మెడలో ఉన్నటువంటి బంగారపు చైన్ కూడా లాక్కొని పరారైపోయి ఇద్దరూ కలిసి మళ్ళీ అదే బండి మీద కూడా ఎస్కేప్ అయిన దృశ్యాలు కూడా పక్కనే ఉన్నటువంటి సందు చివర ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా స్పష్టంగా అయితే రికార్డ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కూడా ఈ సరస్వతి అనే వృద్ధురాలు ఇంటికి వస్తున్న క్రమంలో ఈ అటాక్ జరిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కొంతమంది ఉన్నారు. ఏం జరిగింది మధ్యాహ్నం ఈరోజు? సరస్వతి గారు భోజనానికి వెళ్ళి వస్తున్నారండి, గుడికి వెళ్ళారు. వచ్చిన టైంలో అడ్రస్ అడిగారంట. గేట్లో లోపలికి వచ్చే మనిషిని తిరిగి ఏమి లేరండి ఎవరు అని చెప్పేలోపు ఆ గొలుసు లాక్కుని వెళ్ళిపోయాను. నేను కేకన పడి వచ్చానండి, బయటకు వచ్చేసరికి పడిపోయి ఉందామా, పడి అప్పటికే వెళ్ళిపోయాడు అబ్బాయి. ఇక్కడికి అయితే ఒక అతనే వచ్చాడంటండి. కొంచెం ఇక్కడ కోసుకుపోయింది, ఆ గొలుసు లాగారు కదా, మెడకు కోసుకుపోయింది. రోజు అప్పుడప్పుడు వెళ్ళి వస్తూనే ఉంటారండి. అంతకుముందు కూడా బ్యాంకుకి వెళ్ళి వచ్చింది, గ్యాస్ డబ్బులు పడ్డాయి అని తెచ్చుకుని గుడికి భోజనానికి వెళ్దాంలే, కార్తీక మాసం సోమవారం కదా అని వెళ్ళి వచ్చింది. అప్పుడే వస్తుంది, లోపలికి ఎంట్రీ అవుతుంది, గేట్లోనే లాక్కుని వెళ్ళిపోయాడు. నేను 2:30 గుడిలోకి వెళ్ళి వస్తుంటే మా ఇంటి ముందుకు వచ్చాకనే చైన్ లాక్కొని వెళ్ళాడండి. ఎవరో వచ్చి గేటు తీస్తుంటేనే తేజ ఉన్నారని అడిగాడు. మాకు తెలియదు, తేజ ఎవరు లేదు మాకు తెలియదు అన్న. గేటు తీసి ఒక అడుగు ముందుకు వేసాను, 2 అడుగు ముందు వచ్చి లాక్కొని వెళ్ళిపోయాడండి. ఒక్కడే మా వాకిట్లోకి వచ్చాడు. మా పక్క వాళ్ళు చూసి పిల్లలు చెప్పారు, బండి వేసుకొని వచ్చారు, ఇద్దరు వచ్చారు. వాళ్ళని అడిగాడంట, తేజ అనే వాళ్ళు ఉన్నారంటే తేజ అనేది ఏం తెలియదు అన్నారంట. వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ వచ్చాక చూస్తున్నట్టు గొలిచిపోయిందంటే మమ్మల్ని కూడా అడిగారు, మాకు తెలియదు అన్నామని వాళ్ళు చెప్పారండి. ఇంకొచ్చి లాక్కొని వెళ్ళిపోయారు. మేడం 2 గేట్ అది రాయల వారి ఇది 2వ సందు, రెడ్డి గారి ఇంట్లో ఉంటా. నేను ఒక్కదాన్నే ఉంటానండి. 4 నిమిషాలు కొంచెం తక్కువ 4 ఉంటుందండి. 29 గంటలు ఎంత ఉంది. అందులో సాయిబాబు విగ్రహం ఉంటే అది ఆడే పడిపోయింది. విగ్రహం ఆంజనేయ స్వామి పిల్ల 2 పడ్డాయి, తాడు ఒక్కటే తీసుకెళ్ళాడు. ఈరోజు మధ్యాహ్నం కరెక్ట్గా 2:30 గంటల సమయంలో కూడా ఈ అటాక్ జరిగినట్టుగా కూడా సరస్వతి ఎవరైతే వృద్ధురాలు ఉంటున్నారో ఆవిడ ఇంట్లోనే అద్దెకుంటుంది. ఆ ఇంటికి వెళ్ళ ఓనర్ కూడా చెప్తా ఉన్నారు. ఆవిడ ప్రతిరోజు కూడా అప్పుడప్పుడు ఆ గుడికి వెళ్తూ ఉంటారు. అన్నదానం ఇక్కడ పక్కనే ఒక దేవాలయంలో కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఆవిడ బయటికి వెళ్ళి గుడికి వెళ్ళి అక్కడ భోజనం చేసి ఇంటికి వచ్చే క్రమంలో కూడా జరిగినట్టుగా కూడా చెప్తాను. తను ఇంట్లో ఉన్న సమయంలో ఒకసారిగా అరుపులు వినపడి బయటకు వచ్చి చూస్తే ఆవిడ పడిపోయింది, కింద పడిపోయింది. అదే సమయంలో ఆ చైన్ లాక్కి వెళ్ళినట్లుగా కూడా చెప్తా ఉన్న
పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక మారిస్పేట రావివారి వీధి 2వ లైన్లో కూడా ఈ ఘటన జరిగింది. ఈ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కూడా సీసీ కెమెరాలో కూడా ఆ దృశ్యాలు ఎవరైతే చైన్ స్నాచింగ్కి పాల్పడ్డారో దొండగులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరి దృశ్యాలు కూడా రికార్డ్ అయిన సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. 83 ఏళ్ల వృద్ధురాలు జరిగిన ఒక్కసారిగా ఈ ఘటన జరిగిన నేపథ్యంలో కూడా ఒకసారిగా షాక్కు గురై కింద పడిపోయారు. ఆవిడ వెంటనే కూడా తేరుకుని వారి బంధువుల సహాయంతో కూడా 321 పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా అక్కడ ఫిర్యాదు చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆ వృద్ధురాలు అయితే ప్రస్తుతం అయితే షాక్లో ఉన్నారు. తేరుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. 83 ఏళ్ల వయసులో ఒకసారిగా కూడా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆవిడని అటాక్ చేసి ఆ చైన్ లాక్కుని వెళ్ళిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆవిడ ఒకసారిగా కూడా ఆందోళనకు గురైనట్టుగా కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ మధ్య కాలంలో కూడా ఈ చైన్ స్నాచింగ్లు కూడా ఎక్కువగా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వాకింగ్కి వెళుతున్న మహిళలను కానివ్వండి, ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్న మహిళలను కానివ్వండి, వాళ్ళని టార్గెట్ చేస్తూ రెక్కి నిర్వహించి మరి కూడా ఎవరూ లేరు, ఈవిడితో పాటు ఎవరూ లేరు, ఒక్కళ్ళే నడిచి వెళ్తున్నారు, ఒక్కళ్ళే వస్తున్నారు అని చెప్పి కూడా రెక్కి నిర్వహించి మరి కూడా ఈ అటాక్ పాల్పడుతూ కూడా చైన్ స్నాచింగ్లు పాల్పడుతున్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులు ఇటువంటి విషయాల మీద కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి కూడా బీట్లు అనేది కూడా ఏర్పాటు చేయాలి, గస్తీ అనేది కూడా ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ కానిస్టేబుల్ని కానివ్వండి, పోలీస్ సిబ్బందిని కానివ్వండి, ఈ మారుమూల ఉన్నటువంటి ప్రాంతాల్లో వాటిలో కూడా గస్తీ నిర్వహించాలని చెప్పి కూడా స్థానిక ప్రజలైతే కోరుకుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్.